రమేష్ గారు, టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. రమేష్ గారు, 317 ఏంది సిచ్యువేషన్? 317 మేజర్ గా ఉపాధ్యాయులే కదా సఫర్ అయింది. అంటే 317 లో డిప్యుటేషన్ ఇస్తామని చెప్పారు మొత్తానికి, సబ్ కమిటీ మొత్తం కాకుండా ఓన్లీ డిప్యుటేషన్ ఇస్తామని చెప్పారు. 190 జీవో ఇచ్చారు. ఓకే, అమలు కానీ 190 జీవో ఇచ్చారు. అందులో స్పష్టంగా చెప్పండి. రమేష్ గారు, 317 అనేటువంటిది గత ప్రభుత్వం యొక్క వైఫల్యమైనటువంటి జీవో. అది ఆ జీవో పర్యవసానం, దాని యొక్క పర్సంటేజీ, ఆ ఎఫెక్ట్ తోని ఆ ప్రభుత్వం ఇవాళ పక్కగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అనేది కూడా ఇవాళ గత ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. 19 జీవో చాలా కొన్ని డిపార్ట్మెంట్లో జరిగి అన్ని డిపార్ట్మెంట్లో పూర్తిగా డిప్యుటేషన్స్ కాలేదు. జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ఈ 190ను అమలు పరచాలన్నాం. ఎంప్లాయీస్ సంబంధించి కొన్ని డిపార్ట్మెంట్ జరుగుతున్నాయి, టీచర్లకు సంబంధించి మరి ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ తదితర వేసవి సెలవులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత వరకు అకాడమిక్ ఇయర్ లో అది జరుగుతుందనేటువంటి ఒక అభిప్రాయం అధికారుల దగ్గర ఉంది. మేము కూడా అంటే ఈ 317 బాధ్యతలను ఎంత తక్కువైతే అంత తగ్గించుకుందాం. ఇంకొక స్పోజ్ మిగిలిపోయి ఉన్నారు. 190 ద్వారా కనీసం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వచ్చినా సరే కొంత ఉపశమనం అనేటువంటిది జరుగుతుంది కనుక ఆ రకమైనటువంటి ప్రయత్నాలు జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ మీరు పెట్టిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ గా ఏర్పడ్డ తర్వాత, ఒక సమావేశం జరిగిన తర్వాత కింది స్థాయి దాదాపుగా ఇవాళ వర్కింగ్ అండ్ పెన్షనర్స్ అండ్ ఫ్యామిలీస్ ఒక 10 లక్షలు, దానికి సంబంధించి ఇంకా అనేక వేల మంది ఎఫెక్టెడ్ ఏరియాకి సంబంధించి ఒక చర్చ పెట్టడం ద్వారా కింది స్థాయికి అన్ని వాస్తవాలు పోయే ఆస్కారం ఉంది. మా సెక్రటరీ జనరల్ కూడా, మా జేఏసీ సెక్రటరీ జనరల్ చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏం జరిగింది, ఉప ముఖ్యమంత్రి ఏం చెప్పారో తెల్లవారి ముఖ్యమంత్రి అదే చెప్పారు. ముఖ్యమంత్రి ఏం చెప్పారో సిఎస్ గారు కూడా అదే సమావేశంలో మరి ఏమి రాబోతుంది అనేటువంటి సమస్య వచ్చినప్పుడు క్లారిటీగా మేము చెప్తున్నాం. గతం కన్నా ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి మార్పు ఉంది. మా జాయింట్ యాక్షన్ కమిటీ ఇప్పుడు లైవ్ లో ఉన్నారు. వారు అన్నారు, ఒకవేళ కనుక ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోతే మా కార్యాచరణ మాకు ఉంటుంది. కానీ వాళ్ళ వాస్తవ విషయాలు కూడా కింది స్థాయిలో కొందరు ఎవరైతే అటు ఇటు మాట్లాడుతున్నారో లేకుంటే ప్రతిపక్ష ప్రోద్బలంతో మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది. అసలు వినటం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇవాళ ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ గాని, ఇవాళ అంతకుముందు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గాని, ముఖ్యమంత్రి గాని మాతో అనేక సందర్భాల్లో కూర్చుండి వినడం అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో సమస్యకు పరిష్కారం అనేటువంటి దొరుకుతుంది. ఆ వినడం అనేటువంటిది ఈ ప్రభుత్వంలో ప్రారంభమైంది. ప్రారంభం అవడే కాదు, ఇంతకుముందు చెప్పినట్టు 2017 లోపల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ రద్దు చేయబడితే తిరిగి 13 సంవత్సరాలు 14 సంవత్సరాల తర్వాత తిరిగి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నిన్న మళ్లీ ఏర్పడిన తర్వాత లెక్క ప్రకారంగా దానిలో 15 మంది కూర్చున్న తర్వాత అసలు సమస్యలు ఏంది అంటే వినగలిగారు. ఒకటి చెప్తున్నాం, ఇవాళ సిపిఎస్ మీద చాలా క్లారిటీగా వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు ఏం సంధి ఇవ్వటం లేదు అంటే క్లారిటీ, ఇంకా మేము ముఖ్యమంత్రితో మాట్లాడి మేము ముందుకు పోతున్నాం అంటారు. కానీ అదే 19/2004 సంబంధించి అనేక పర్యాయాలు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు మేము వచ్చినప్పుడు స్పందన లేదు. కానీ వాళ్ళ స్పందన ఎందుకోసం వచ్చింది ప్రభుత్వంలో, ఇవాళ ఎందుకోసం వాళ్ళు పాజిటివ్ గా మాట్లాడగలిగారు అంటే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కన్నా ముందు జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా పోయినటువంటి రిపోర్ట్స్ గానీ, మా యొక్క ప్రాతినిధ్యాలు గానీ, మాతో ఉప ముఖ్యమంత్రి గానీ, ముఖ్యమంత్రి గారు గానీ నిన్న జేఏసీలో ఒకటే చెప్పాం. ఇవాళ 1/9 అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని ఇక్కడికి తీసుకొచ్చినాడు. ఇక్కడ ఫ్యామిలీ పెన్షన్ లేదు ఆ రోజు, అదే విధంగా గ్రాట్యుటీ లేదు, అంతేవిధంగా కంపేర్ తర్వాత కమ్యూటేషన్ లేదు, ఏవి కూడా అక్కడ దాదాపుగా లేనటువంటి పరిస్థితుల్లో సిపిఎస్ అమలు జరిపినప్పుడు సిపిఎస్ కు అనుబంధంగా వచ్చినటువంటి జీవోలన్నీ కూడాను దేశవ్యాప్తంగా రాష్ట్రాలు అమలు పరిచినప్పుడు సిపిఎస్ కు అనుబంధంగా వచ్చినటువంటి 57/4, 57/5ను మీరు ఎందుకు అమలు పరచరు? అదే జీవో ప్రకారంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఐఏఎస్ అధికారికి, ఒక ఐఎఫ్ఎస్ అధికారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు తీసి పాత పెన్షన్ విధానాన్ని అమలు పరిచింది కనుక మీరు అమలు పరచాల్సిన సందర్భం అవసరం ఉంది. ఇవాళ ఎస్ఎల్పి కూడా కరెక్ట్ కాదనంటే నేనేమన్నా ఇది ఇవాళనే ఈ రాత్రి ఉత్తర్వులు వస్తుందని మామూలు అంటే చర్చ చేస్తున్నాం, తప్పకుండా ఇది పాజిటివ్ గా వస్తుందని చెప్పారు. కానీ ఇవాళ ఒక వాస్తవం మాత్రం ఇక్కడ కింది స్థాయి ఉద్యోగులు గాని, ఉపాధ్యాయులు గాని, వాళ్ళ పెన్షనర్ గాని గ్రహించాల్సిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ ప్రభుత్వం వినటం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రతి విషయం ఉప ముఖ్యమంత్రి దగ్గరనో సమస్యలు అన్ని కూడా పరిష్కారం కావు. మిగతా సమస్యలన్నీ కూడాను డిపార్ట్మెంటల్ గా ఇవాళ నిన్న మా యొక్క సెక్రటరీ జనరల్ గాని, మా యొక్క చైర్మన్ గాని మొదట మాట్లాడిన ఒక విషయం చెప్పారు. ఇవాళ ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పడిన తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఒక
రాష్ట్ర స్థాయిలో సిఎస్ ద్వారా ఆధ్వర్యంలో కాకుండా డిపార్ట్మెంటల్ ద్వారా కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉంటుంది. దాన్ని ఏర్పాటు చేయడం ద్వారా డిపార్ట్మెంట్ సమస్యలు పరిష్కారం అవుతాయి. మా దగ్గరకు వచ్చే సమస్యలన్నీ కూడాను జిల్లా స్థాయి ఉంటాయి కనుక నిబంధన మేరకు జిల్లా స్థాయిలో కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించబడితే తప్పకుండా సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. మీరు ఒక్కరు చెప్తున్నాను ఈ సందర్భంగా. ముఖ్యమంత్రి మాతో మాట్లాడిన రోజు, మీరు అన్న 2వ తారీఖు నాడు మాట్లాడిన రోజు చాలా సమస్యలు ఇవాళ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అంటే అధికారుల దగ్గర సిఎస్ దగ్గర పరిష్కారం అయ్యేది ఉంది కనుక నిజంగా ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు ఎందుకోసం జరగలేదు? 3 మాసాల కోసం జరగాల్సింది ఉన్నదంటారు కదా, 3 మాసాల కోసం కాదు, 2 మాసాలకు ఒకమారు ఈ యొక్క జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు జరగాలి. నేను ఇవాళ ఆదేశిస్తున్నా 15వ తారీఖు వరకల తొలి సమావేశం జరగాలన్నారు. కనుక ఏ మాత్రం కూడా దానికి ఇంచు జరగకుండా, 1 గంట జరగకుండా 15వ తారీఖు నాడే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ తొలి సమావేశం జరిగింది. అంటే దానిలో ఏ సాధించారు అంటారు? మొదటి సమావేశంలో అంతగా ఏముండదు. ఎందుకంటే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ముందుగా దాన్ని నోటీస్ ఇచ్చి ఉపాధ్యాయుల ఉద్యోగుల నుంచి వెళ్ళి సమావేశాలు తీసుకొని ఆ సమావేశాలను మొత్తం డిపార్ట్మెంట్ లో అన్ని సెక్షన్లకు పంపించి వాటిపైన పరిశీలన చేసి వాటిని మాకు తీసుకొచ్చి ఇవి చేస్తున్నాం, ఇవి చేయగలుగుతాం, ఇవి అయిపోయినాయి, ఇవి ఇందుకోసం చేయలేకపోతున్నాం అంటే ఒక చర్చ జరుగుతుంది. కనుక తొలి సమావేశం కనుక చాలా ఫ్రూట్ఫుల్ గా సమావేశం జరిగింది. భవిష్యత్తులో సిపిఎస్ గాని ఇవాళ పిఆర్సీ గాని ప్రధానమైనటువంటి సమస్యలు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతున్నా మిగతా 60 సమస్యలన్నీ కూడాను డిపార్ట్మెంట్ సిఎస్ గాని డిపార్ట్మెంట్ హెడ్ల దగ్గర జరిగే అవకాశం ఉంది కనుక ఇవాళ ఒక శుభదినం. 14 సంవత్సరాల తర్వాత ఇవాళ మేము అనుకుంటున్నాం ఇవాళ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ప్రభుత్వం గుర్తింపు పొందిన సంఘాలు ఏం చేయగలుగుతాం, ఎవరి దగ్గర ఒక్క నిమిషం అండి